హాయ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం టీఎస్పీఎస్సీ నుండి గ్రూప్ 3 నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. దానికి ఆన్‌లైన్ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయింది ఈ రోజు నుంచి. సో, దాన్ని ఏ విధంగా ఫిల్ చేయాలి అప్లికేషన్ ఫామ్‌ని, క్వాలిఫికేషన్ ఏంటి, టోటల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి క్లియర్‌గా మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మిస్ కాకుండా చూడండి. మీకు అప్లై చేసేటప్పుడు ఎటువంటి డౌట్ రాకుండా ఉంటుంది. ఫస్ట్ మీరు గూగుల్ సెర్చ్ బాక్స్‌లో టీఎస్పీఎస్సీ అని చెప్పి టైప్ చేసి సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సెర్చ్ చేయగానే మనకు ఇగో ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో, స్టార్టింగ్‌లోనే కొంచెం కిందకి స్క్రోల్ కాగానే స్టార్టింగ్‌లోనే టీఎస్పీఎస్సీ అని చూపిస్తుంది. దానిపైన క్లిక్ చేయండి. సో, దానిపైన క్లిక్ చేయగానే ఆటోమేటిక్‌గా మనకి టీఎస్పీఎస్సీ మెయిన్ సైట్ ఓపెన్ అయిపోతుంది. చూడండి ఇక్కడ టీఎస్పీఎస్సీ తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని ఉంది చూడండి. సో, దాని తర్వాత దాని కింద టోటల్‌గా మనకిప్పుడు ప్రస్తుతానికి ఏమేమి అప్లికేషన్స్ ఉన్నాయి, ఏదేది అప్లై చేసుకోవచ్చు, టోటల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. సో, మొత్తం చూడండి టోటల్ మీరు ఏదైనా అప్లై చేసుకోవడం మీకు ఎలిజిబిలిటీ ఉంటే అవన్నీ అప్లై చేసుకోవడానికి మీకు ఇప్పుడు చాయిస్ ఉందనమాట. ఇక్కడ వెబ్‌సైట్ ఉంది. వెబ్‌సైట్‌లోనికెళ్తే మనకు నోటిఫికేషన్స్ అన్నీ డిస్‌ప్లే అవుతాయి. మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్, ఎడిట్ ఓటీఆర్ ఉంది చూడండి. మీకు ఒకవేళ ఓటీఆర్ లేకపోతే న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోండి. కొత్త ఓటీఆర్ చేసుకొని అప్లై చేసుకోండి. లేదు అంటే ఓటీఆర్ ఉంది చాలా రోజులయ్యా అంటే అప్పుడు మీరేం చేయాలి, ఎడిట్ ఓటీఆర్ చేసుకోవాలి. ఎడిట్ ఓటీఆర్ చేసుకొని ఎడిట్ చేసుకున్న తర్వాత అంటే మొత్తం అప్డేట్ చేసుకున్న తర్వాత మీ డీటెయిల్స్ అప్లై చేయండి. సో, ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు పైకి రండి. పైకొస్తే మనకు ఫస్ట్ స్టార్టింగ్‌లోనే గ్రూప్ 3 సర్వీసెస్ నోటిఫికేషన్ అని ఫస్ట్ ఆప్షన్ ఉంది. సెకండ్ వచ్చేసి అప్లికేషన్ ఉంది చూడండి. సో, మనం ఇప్పుడు అప్లై చేయాలి కాబట్టి సెకండ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఒకవేళ నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఫస్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సెకండ్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. గ్రూప్ 3 సర్వీసెస్ అని చెప్పేసి టీఎస్పీఎస్సీ ఐడీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ 2 ఆప్షన్స్ అడుగుతుంది. మీకు ఆల్రెడీ మీరు ఓటీఆర్ చేసుకున్నారు కదా ఇంతకుముందు. ఆ ఓటీఆర్ నంబర్‌ని అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి గెట్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. సో, నేను ఇగో ఈ విధంగా ఎంటర్ చేసి క్లిక్ చేస్తున్నాను చూడండి. నా టీఎస్పీఎస్సీ ఐడీ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఓటీపీ అనేటువంటిది మన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి సెండ్ అవుతుంది. అప్పుడు ఓటీపీ వచ్చినటువంటి మన మన నంబర్‌కి ఓటీపీ వస్తుంది కదా! ఆ ఓటీపీని ఎంటర్ చేయండి అక్కడ. ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఎంటర్ చేస్తున్నాను. నాకొచ్చిన ఓటీపీని నేను ఎంటర్ చేసేస్తున్నాను. చేసిన తర్వాత మన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి వెరిఫికేషన్ కోడ్ ఉంటుంది. ఓకేనా? సో, ఈ వెరిఫికేషన్ కోడ్‌ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత చూడండి. కింద వెరిఫై ఓటీపీ అని ఉంటుంది. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ పైన క్లిక్ చేయండి. మనకి ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పటివరకు గనుక మీరు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను. సో, ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ బాక్స్ ఉంది. మన ఇన్ఫర్మేషన్ ఓపెన్ అయిన తర్వాత ఫస్ట్ బాక్స్ నోటిఫికేషన్ మీరు రీడ్ చేశారా అని చెప్పేసి ఉంటుంది. దాన్ని పైన క్లిక్ చేయండి. యెస్ అని క్లిక్ చేయండి. జస్ట్ అంటే టిక్ చేయండి. టిక్ చేసిన తర్వాత ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని అంటుంది. ఇప్పుడు మనం సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి యెస్ పైన క్లిక్ చేయండి. మనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. సో, దాని తర్వాత కింద చేస్తూ చూడండి. అంటే మన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా అని చెక్ చేసుకోవడానికి మీకు మరొక అవకాశం అన్నమాట. టోటల్ చూసుకోండి. చూసుకున్న తర్వాత ఎక్కడి వరకు ఇట్లా చూస్తూ పోతారు అంటే కమ్యూనికేషన్ డీటెయిల్స్ వరకి. సో, ఇవన్నీ మనం ఆల్రెడీ ఇంతకుముందే మనం ఓటీఆర్‌లో ఎంటర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది. దీని తర్వాత ఫైనల్‌గా చూడండి కమ్యూనికేషన్ అడ్రెస్ అని ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ అడ్రెస్ నుండి మనం మళ్ళీ కొత్తగా ఇంకా కొంత ఇన్ఫర్మేషన్ ఇయ్యాల్సి ఉంటుందన్నమాట. ఇక డిస్ట్రిక్ట్, మండల్, కమ్యూనికేషన్ అడ్రెస్ అని చెప్పేసి ఉంటుంది. మన డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోండి. మన డిస్ట్రిక్ట్ అండ్ మన మండల్ గూడా ఇంకా. మన మండల్ ఏదైతే మన మండల్‌ని సెలెక్ట్ చేసుకోండి. అంటే ఆప్షన్స్ అన్నీ అదే ఇస్తుంది. దాని తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రెస్‌లో హౌస్ నంబరు, మన విలేజ్, పోస్ట్ అండ్ మండల్, డిస్ట్రిక్ట్ ఇవి ఎంటర్ చేసేసిన తర్వాత మన కిందికి మళ్ళీ నెక్స్ట్ వేరే ఆప్షన్‌లోకెళ్ళాలనమాట. సో, టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత చూడండి ఇక్కడ మనకు లాంగ్వేజ్ ఉంది. చూస్ లాంగ్వేజ్ టు రైట్ ద ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామినేషన్ రాయడానికి మీరు ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటారని చెప్పేసి ఇంగ్లీష్, తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ అని ఉంది. మీరు ఇంగ్లీష్ తెలుగైతే ఇంగ్లీష్, తెలుగు పెట్టుకోండి. ఉర్దూ వాళ్ళైతే ఇంగ్లీష్, ఉర్దూ పెట్టుకోండి. క్వాలిఫికేషన్ ఆల్‌మోస్ట్ ఆల్ ఎనీ డిగ్రీ ఇచ్చాడు కాబట్టి ఎనీ బ్యాచిలర్ డిగ్రీ అని చెప్పి అది క్లిక్ చేసుకోండి. లేదు అంటే దానికి ఈక్వివలెంట్‌గా వేరేదేమైనా ఉంటే దాన్ని కూడా మీరు క్లిక్ చేసుకోవచ్చనమాట. తర్వాత ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షను మీరు కంప్యూటర్ గనుక ఉంటే మీకు డిగ్రీలో కంప్యూటర్స్ గనుక ఉంటే దాన్ని యెస్ పెట్టండి.
కంప్యూటర్ లేకపోతే నో పెట్టండి ఫస్ట్ ఆప్షన్‌లో. సెకండ్ దాంట్లో ఏముంది అంటే డూ యూ పాస్ ఆఫీస్ ఆటోమేటిక్ ఆర్ పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూట్ ఈ సర్టిఫికేట్స్ లేదంటే వెబ్ డిజైన్ సర్టిఫికేట్ ఇలా ఈ సర్టిఫికేట్స్ ఏది ఉన్నా గూడా యెస్ పెట్టండి. ఏది ఒక్కటున్నా గూడా యెస్ పెట్టండి. లేదు అంటే నో పెట్టండి. తర్వాత గవర్నమెంట్ హ్మ్, టెక్నికల్ ఎగ్జామినేషన్ ఇన్ ద టైప్ రైటింగ్ తెలుగు టైప్ రైటింగ్ ఉంటే యెస్ పెట్టండి మీకు. ఒకవేళ లేకపోతే నో పెట్టండి. నెక్స్ట్ దాని కింద ఇంక లాస్ట్ ఆప్షన్ ఏముంది? ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఉంటాయి. ఇంగ్లీష్ టైప్ రైటింగ్‌లో గనుక మీకు సర్టిఫికేట్ ఉంటే యెస్ పెట్టండి. లేదంటే నో పెట్టండి. ఎందుకు ఇలా అడుగుతాడంటే ఈ టైప్ రైటింగ్‌తో కొన్ని పోస్ట్‌లకి ఎలిజిబిలిటీ ఉంటుందనమాట. అది వాళ్ళకున్న వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇస్తారు. లేని వాళ్ళకు ఇవ్వరనమాట. ఓకేనా? ఇవన్నీ టైప్ చేస్తే మనకు నోటిఫికేషన్ మేమేమి ఎలిజిబిలిటో మనకు కింద చూపిస్తది. నేను నెక్స్ట్ చూపిస్తాను మీకది. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్‌లో అంటే డిగ్రీకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం అందులో ఫిల్ చేయాలి. మన మీకు ఫిల్ చేసి కూడా ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది డూ యూ హ్యావ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ అని ఉంది. అంటే మీకు ఒకవేళ కమ్యూనిటీ సర్టిఫికేట్ గనుక మీ దగ్గర ఉంటే, మీ సేవ నుంచి మీరు ఆల్రెడీ పొంది ఉంటే యెస్ పెట్టండి. యెస్ పెడితే మాత్రం ఖచ్చితంగా చూస్ ఫైల్ అని అడుగుతుంది. అంటే అప్‌లోడ్ చేయాలి. లేదు ఉంటేనే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టండి. మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో చూయించుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ ఏమి ఉండదు. అదే విధంగా క్రీమీ లేయర్ సర్టిఫికేట్ కూడా ఉంటే యెస్ పెట్టండి. అప్‌లోడ్ చేయండి. లేకపోతే నో పెట్టండి. వదిలేయండి. అప్‌లోడ్ అడగదనమాట నో పెడితే. నెక్స్ట్ ఒకవేళ మీరు క్రిమినల్ కేసెస్‌లా ఇంకేమైనా ఇన్వాల్వ్ అయితే యెస్ పెట్టాలి. ఆల్‌మోస్ట్ ఆల్ 99% ఉండరు. కాబట్టి నో వస్తది ఆల్‌మోస్ట్ ఆల్ అందరికి. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి 12 అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మీకు ఏది దగ్గర ఉంటదో అది క్లియర్‌గా ముందు సెలెక్ట్ జేసుకోండి. మీకు ముందు మళ్ళీ జెప్తున్నాను. తొందరగా అప్లై చేసుకున్న వాళ్ళకు మీకు దగ్గరలో ఉండేటువంటి అంటే మీ డిస్ట్రిక్ట్‌లో సెంటర్ వచ్చే అవకాశం ఉంటుంది. మీరు లేట్ అప్లై చేస్తే సెంటర్ దూరం వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది. ఆ డిక్లరేషన్ బాక్స్ పైన టిక్ జేయండి. టిక్ జేసి ప్రివ్యూ ఉంటది. ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. ఒక్కసారి చూడండి నేను అన్నీ టైప్ జేసి, ఎంటర్ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు మన కమ్యూనికేషన్ అడ్రెస్ నుంచి మనం ఫిల్ చేయాలి గదా! ఒకసారి చూడండి అన్నీ ఫిల్ చేస్తాను నా డీటెయిల్స్ అన్నీ. చూడండి కమ్యూనికేషన్ డీటెయిల్స్‌లో నా డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేశాను. తర్వాత ఎగ్జామినేషన్ అంటే ఏవి ఏ ఏ లాంగ్వేజ్‌లో రాయాలంటే ఇంగ్లీష్, తెలుగు టిక్ చేశాను. తర్వాత క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ టిక్ చేశాను. తర్వాత కంప్యూటర్స్ నాకు లేదు కాబట్టి నో పెట్టాను. నెక్స్ట్ ఇంకో ఆప్షన్ ఏమడుగుతుందంటే ఆప్షనల్ సబ్జెక్ట్ అయినా కంప్యూటర్ ఉందా అని అడుగుతుంది. సో, నాకు ఆప్షనల్ సబ్జెక్ట్‌గా కూడా కంప్యూటర్ లేదు కాబట్టి నేను దాన్ని కూడా నో పెట్టాను. సో, 2 ఆప్షన్స్ కంప్యూటర్ గురించి 2 అడుగుతుందండి. డిగ్రీలో కంప్యూటర్స్ సబ్జెక్ట్ ఉందా ఫస్ట్ అని, సెకండ్ ఆప్షనల్ ఉందా అని. ఓకేనా? ఉంటే యెస్ పెట్టండి. లేకపోతే నో పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను. వెబ్ వెబ్ డిజైన్ సర్టిఫికేట్ గాని, పీసీ మెయింటెనెన్స్ అండ్ ట్రబుల్ షూట్ సర్టిఫికేట్ గాని గనుక ఉంటే మీరు యెస్ పెట్టండి. లేదంటే నో పెట్టండి. ఓకేనా? నెక్స్ట్ డూ యూ పాసెస్ ఎ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విత్ పీజీ డిప్లొమా అంటే డిగ్రీ విత్ పీజీ డిప్లొమా తోటి పీజీలో డిప్లొమా గనుక ఉండి డిగ్రీ చేసిన వాళ్ళైతే యెస్ పెట్టాలి దీనికి. లేదు అంటే నో పెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా? నెక్స్ట్ టైప్ రైటింగ్ తెలుగు టైప్ రైటింగ్ ఉంటే దీనికి యెస్ పెట్టండి. లేదంటే నో పెట్టండి. దాని కింద నెక్స్ట్ ఆప్షన్ ఇంగ్లీష్ టైప్ రైటింగ్ ఉంటే యెస్ పెట్టండి. నో పెట్టండి. కన్‌ఫ్యూజ్ కాకండి. ఒకటికి 2 సార్లు వీడియో చూసి అప్లై చేయండి. మీకు ఈ సర్టిఫికేట్స్ ఉంటేనే యెస్ పెట్టండి. దాంతోటి కింద చూడండి మీరు పెట్టినటువంటి ఆప్షన్స్ తోటి ఎలిజిబుల్ పోస్ట్‌లొచ్చేసినాయి. ఇక్కడ మీకు ఏ పోస్ట్‌కి ఎలిజిబుల్ అనేటువంటిది క్లియర్‌గా చూయిస్తున్నది. మీరు దేనికి ఎలిజిబుల్ అవుతున్నారు. అక్కడ మీరు ఇచ్చినటువంటి టిక్ బట్టి మీకు ఎలిజిబిలిటీ చూపిస్తది. సో, మీరు రాంగ్ ఇస్తే మళ్ళీ మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్‌లో ప్రాబ్లమ్ అవుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ జెన్యూన్‌ది ఇవ్వండి. నెక్స్ట్ ఇగో ఇక్కడ చూడండి డిగ్రీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, హాల్ టికెట్ నంబరు, డేట్ ఆఫ్ పాస్ అండ్ నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఇవన్నీ ఎంటర్ చేయండి. ఏ కాలేజ్‌లో చదివిండ్రు మీరు? ఏ యూనివర్సిటీ, ఏ డిస్ట్రిక్ట్‌లో చదివిండ్రు? ఏ డిస్ట్రిక్ట్‌లో చదివితే ఆ డిస్ట్రిక్ట్ ఎంటర్ చేయండి. ఇగ దాని తర్వాత నెక్స్ట్ ఇది కమ్యూనిటీ సర్టిఫికేట్ ఉంటే యెస్ లేదంటే నో. అదే విధంగా నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ గూడా ఉంటే యెస్ పెట్టండి. లేదంటే నో పెట్టండి. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ ఆల్రెడీ చెప్పాను ఫ్రెండ్స్ ఇప్పటికే మీకు 12 సెంటర్స్ అడుగుతాడు. మనకు 33 డిస్ట్రిక్ట్స్ ఇస్తాడు. మీకు దగ్గరలో ఉండేటివి సెలెక్ట్ జేసుకోండి. ముందు అప్లై చేసుకున్న వాళ్ళకి మాత్రమే మీ డిస్ట్రిక్ట్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పటికైనా మీరు నా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. ఓకేనా? నెక్స్ట్ డిక్లరేషన్ బాక్స్ పైన టిక్ చేయండి. ప్రివ్యూ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా టోటల్ ప్రివ్యూ చూయిస్తుంది. ఆ ప్రివ్యూలో మళ్ళీ ఒక్కసారి చెక్ చేసుకోండి. మరి మీరు ఇప్పటివరకు ఎంటర్ చేసినటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉందా? లేకపోతే ఎక్కడైనా మిస్టేక్ చేశారా? మళ్ళీ ఒకసారి క్లియర్‌గా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఇక ఫైనల్ ఆప్షన్ ఇంకా. ఈసారి గనుక మీరు సబ్మిట్ చేసిండ్రనుకోండి, ఇక మీకు మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఇవ్వదన్నమాట. కాబట్టి ఇది లాస్ట్ ఫైనల్ చాయిస్ కాబట్టి మీరు ఎంటర్ చేసినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా ఉందా లేదా?
ఎందుకు మరి పదే పదే చెప్పాల్సొస్తుందంటే ఇంతకుముందు చాలా డౌట్స్ అడుగుతున్నారు. నేను ఇది రాంగ్ చేశాను. సార్ మళ్ళీ ఏమన్నా ఎడిట్ ఆప్షన్ ఇస్తారా అని? ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. అది మాత్రం మన చేతిలో లేదు. కాబట్టి కరెక్ట్‌గా చూసుకోండి. కింద లాస్ట్‌కి ఇప్పటికి గూడా మనకేమిస్తుంది ఎడిట్ అని ఒక ఆప్షన్, సేవ్ అండ్ పే నౌ అని ఇస్తుంది. మీకేదన్నా రాంగ్‌గా అనిపిస్తే ఇప్పుడు చెక్ చేసుకున్న తర్వాత ఎడిట్ పైన క్లిక్ చేయండి. అప్పుడు మీరు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చనమాట. లేదు అంతా క్లియర్‌గా ఉంది. అంతా రైటే ఉందంటే సేవ్ అండ్ పే నౌ పైన క్లిక్ చేయండి. సో, పే నౌ, సేవ్ అండ్ పే నౌ పైన క్లిక్ చేస్తే మనకు ఆటోమేటిక్‌గా అమౌంట్ పే చేయమని చెప్పేసి మన కార్డ్ డీటెయిల్స్ అడుగుతుందనమాట. సో, మీ క్రెడిట్ కార్డ్ గాని, డెబిట్ కార్డ్ గాని ఉంటే ఆ కార్డ్ తోటి మీరు పేమెంట్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కార్డ్ నంబరు, కార్డ్ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత కింద పే నౌ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సరే, మేక్ పేమెంట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో, మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు క్లియర్ అయిపోతుందనమాట. చూడండి ఇక నేను మొత్తం టైప్ చేశాను. టైప్ చేసిన తర్వాత కార్డ్ డీటెయిల్స్ మేక్ పేమెంట్ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే ఇగో ఈ విధంగా వస్తుందనమాట. ఓటీపీ ఎంటర్ ఓటీపీ అంటే మీకు రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సో, చూడండి కింద మనకు సబ్మిట్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో, సబ్మిట్ పైన క్లిక్ చేయండి. సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇగ మనకి ఇట్లా డైరెక్ట్ అవుతుంది. దాని తర్వాత పేమెంట్ ఈస్ సక్సెస్‌ఫుల్ అండ్ అప్లికేషన్ సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ ఫర్ ద నోటిఫికేషన్ నంబర్ అని చెప్పేసి ఇక్కడ మనకి మన డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయన్నమాట. సో, సక్సెస్‌ఫుల్ అయింది అంటే మీరు అప్లికేషన్ కంప్లీట్‌గా కంప్లీట్ చేసినట్టన్నమాట. కింద మళ్ళీ మనకు క్లిక్ హియర్ టు డౌన్‌లోడ్ పీడీఎఫ్ అని చెప్పేసి లాగౌట్ అని చెప్పేసి ఆప్షన్ ఇస్తుంది. ఆ డౌన్‌లోడ్ పైన క్లిక్ చేయండి. మనకు మన అప్లికేషన్ అనేటువంటిది డౌన్‌లోడ్ అవుతుంది. చూడండి ఈ విధంగా టోటల్ ఇప్పుడు మనకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ తీసుకోవచ్చనమాట. సో, ఇది ఫ్రెండ్స్ మీరు అప్లై చేసుకునేటువంటి ప్రాసెస్. ఖచ్చితంగా మీకు ఇది యూజ్‌ఫుల్‌గా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్. మీకు జాబ్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్.